ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏదైతే కేంద్రం కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. అయితే సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు అన్నీ మూతపడిపోయాయి అనమాట. యుద్ధ నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో వంట గ్యాస్ బుకింగ్ రూల్స్ ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ అయితే సిలిండర్ ఉన్న వాళ్ళు 35 రోజుల తర్వాత రిఫిల్ బుక్ చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట. అదే సమయంలో సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచనలు అయితే చేశాయి. ఆయిల్ కంపెనీలు ఇటు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉన్నటువంటి వినియోగదారులు మాత్రం ప్రతి 45 రోజులకు ఒక సిలిండర్ను బుక్ చేసుకోవాలని, పట్టణ గ్రామీణ ప్రాంత వాసులకు ఈ రూల్ అనేది వర్తిస్తుంది అనమాట. ఈ రూల్స్ అనుగుణంగా బుకింగ్ చేసుకోవడానికి అంతకంటే ముందు ఇక ఏదైతే గ్యాస్ బుకింగ్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుందని ఆయిల్ కంపెనీలు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకు. సో సిలిండర్ అనేది ఏదైతే సింగిల్ సిలిండర్ ఉన్నారో వాళ్ళైతే 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నట్లయితే 35 రోజులు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద వినియోగదారులకు మాత్రం ప్రతి 45 రోజులకు సిలిండర్ బుక్ చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం